హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి గుడ్ న్యూస్, అలాగే తనుజ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే కళ్యాణ్ పడాల ది ఫస్ట్ టైం 11 వారాల తర్వాత టాప్ పొజిషన్లో కొనసాగుతుండో. సో తన ఓటింగ్ ఎలా ఉందనేది ఈ వీడియో చూడవరకు చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అలాగే 12th వీక్ నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్ ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర అనేది ఈ వీడియో చూడడం వల్ల మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అలాగే ఎక్స్ కంటెస్టెంట్లో వచ్చారు కదా, సో ఈరోజు సోయల్ అలాగే శోభా శెట్టి వీళ్ళిద్దరు బిగ్ బాస్ హౌస్లకి రాబోతున్నారు. సో టోటల్గా ఎక్స్ కంటెస్టెంట్లు 8 కంటెస్టెంట్లు అయితే రావడం జరిగింది. సో ఆ 8 కంటెస్టెంట్లు ఎవరితో గేమ్ ఆడారు, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎవరు క్యాప్టెన్ కంటెండర్ అయ్యారు, ఎవరు క్యాప్టెన్ కంటెండర్ కాలేదనేది తెలవాలంటే మన వీడియో వరకు చూడండి. జస్ట్ 5 minutes వీడియో చూడడం వల్ల మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అలాగే క్యాప్టెన్ కంటెండర్ టోటల్గా 6 కంటెస్టెంట్లు అయ్యారు. ఆ 6 కంటెస్టెంట్లు ఎవరు మీకు తెలవాలంటే మన వీడియో వరకు చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అలాగే సెలబ్రిటీస్ ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నారా, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే టాప్ 1లో ఎవరు ఉన్నారు, టాప్ 2లో ఎవరు ఉన్నారు, టాప్ 3లో ఎవరు ఉన్నారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే 6 కంటెస్టెంట్ టోటల్గా 8 కంటెస్టెంట్లు అయితే రావడం జరిగింది బిగ్ బాస్ హౌస్లోకి. వాళ్ళు ఎవరు అంటే ప్రియాంక జన్, గౌతమ్, ప్రేరణ, దేతడి హారిక, మానసు, ప్రిన్సియావారు, శోభా శెట్టి, సోహెల్. టోటల్గా 8 కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్కి రావడం జరిగింది. వీళ్ళు ఎవరెవరితో గేమ్ ఆడారంటే ప్రియాంక జన్ కళ్యాణ్తో గేమ్ ఆడడం జరిగింది. అలాగే గౌతమ్ బర్ని గారితో, అలాగే ప్రేరణ తనుజతో, అలాగే దేతడి హారిక సుమన్ శెట్టితో, అలాగే మానస్ దెమన్ పవన్తో, యావారు మన ఇమాన్యుయల్తో, అలాగే సోయల్ రీతు చౌదరితో, అలాగే సోయల్ సంజన గారితో, అలాగే దివ్యనికిత శోభా శెట్టితో గేమ్ ఆడడం జరిగింది. వీళ్ళలో దివ్యనికిత టాస్క్ గెలిచింది, అలాగే సంజన గెలిచింది, అలాగే రీతు చౌదరి గెలిచింది, అలాగే డెమాన్ పవన్ గెలిచాడు, అలాగే యుమెనల్ గెలిచాడు, అలాగే కళ్యాణ్ పడాల గెలవడం వల్ల ఈ 6 కంటెస్టెంట్లు 12th వీక్లో క్యాప్టెన్ కంటెండర్లు అవ్వడం జరిగింది. సో మొత్తానికి క్యాప్టెన్ కంటెండర్లు అయిన కంటెస్టెంట్లు కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్, ఇమానియల్, దివ్యానికిత, సంజన, రీతు చౌదరి. టోటల్గా 6 కంటెస్టెంట్లు అయితే క్యాప్టెన్ కంటెండర్ అవ్వడం జరిగింది. క్యాప్టెన్ కంటెండర్ టాస్క్ నుంచి అవుట్ అయిన కంటెస్టెంట్లు బర్ని గారు, సుమన్ శెట్టి, తనుజ. టోటల్గా వీళ్ళు 3 కంటెస్టెంట్లు అయితే అవుట్ అవ్వడం జరిగింది. సో టోటల్గా బిగ్ బాస్ హౌస్లో 9 కంటెస్టెంట్లు ఉన్నారు. 6 కంటెస్టెంట్లు కంటెండర్ అయ్యారు, 3 కంటెస్టెంట్లు కంటెండర్ టాస్క్ నుంచి అవుట్ అవ్వడం జరిగింది. అలాగే ఇమాన్యుయల్కు సెలబ్రిటీస్ సపోర్ట్ చేస్తున్నారంటే 100% సెలబ్రిటీస్లు ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నారు. టీవీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సీరియల్ యాక్టర్లు కానీ, లేకపోతే మా టీవీకి సంబంధించిన యాక్టర్లు కానీ, లేకపోతే డ్యాన్స్ మాస్టర్లు కానీ, వాళ్ళందరూ కూడా ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నారు. అమర్దీప్ చౌదరి కానీ, శ్రీముఖి కానీ, ఎక్స్ కంటెస్టెంట్లు వాళ్ళందరూ కూడా ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే పండు మాస్టర్ కూడా ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయడం వల్ల ఇమాన్యుయల్కి అన్అఫీషియల్ ఓటింగ్లో ఓటింగ్ పడకున్నా కానీ హాట్స్టార్లో అఫీషియల్ ఓటింగ్లో ఓటింగ్ అనేది చాలా బాగా పడుతుందని చెప్పి మనకైతే అప్డేట్ రావడం జరిగింది. అలాగే తనకి మిస్ కాల్స్లో కూడా చాలా అంటే చాలా ఓటింగ్ పడుతుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. అలాగే టాప్ పొజిషన్లో కొనసాగుతున్నట్టు కళ్యాణ్ పడాలకు, తనుజకు ధీటుగా ఇమాన్యుయల్ ఓటింగ్ పడుతుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. సో అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉందనేది ఇప్పుడు మాట్లాడుకుందాము. నామినేషన్లో టోటల్గా 8 కంటెస్టెంట్లు అయితే ఉన్నారు. కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్, భరణి, డెమాన్ పవన్, సంజన, సుమన్ శెట్టి, దివ్యానికిత. టోటల్గా 8 కంటెస్టెంట్లు నామినేషన్లో ఉన్నారు. ఈ 8 కంటెస్టెంట్లలో వీళ్ళలో సేఫ్ జోన్లు ఎవరు ఉన్నారంటే వీళ్ళ ఓటింగ్ ఆర్డర్ చెప్తే మనం చెప్తాము. ఫస్ట్ కళ్యాణ్ పడాల 33% కొనసాగుతుండో, అలాగే తనుజ 29%, ఇమాన్యుయల్ 10%, బర్నీ 6%, డెమాన్ పవన్ 6%, సుమన్ శెట్టి 6%, సంజన 6%, దివ్యానికిత 5%. వీళ్ళలో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్. వీళ్ళు 3 సేఫ్ జోన్లో ఉన్నారు. డేంజర్ జోన్లో ఎలిమినేషన్ దగ్గర ఉన్నది భరణి, దివ్యానికిత, సంజన, సుమన్ శెట్టి, అలాగే డెమాన్ పవన్. సో టోటల్గా ఈ 5 కంటెస్టెంట్లు అయితే ఎలిమినేషన్ దగ్గర ఉన్నారు. అలాగే డేంజర్ జోన్కి కూడా దగ్గర ఉన్నారు. సో ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే
11 వారాల తర్వాత ది ఫస్ట్ టైము కళ్యాణ్ పడాల టాప్ పొజిషన్లకు అయితే రావడం జరిగింది. అంటే కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది అన్అఫీషియల్ పోలింగ్లో కూడా అది యూట్యూబ్ చూసినా, టెలిగ్రామ్ చూసినా, ట్విట్టర్ చూసినా, వాట్సాప్ చూసినా, ఫేస్బుక్ చూసినా, గూగుల్ చూసినా, ఎక్కడ చూసినా కూడా కళ్యాణ్ పడాల టాప్ పొజిషన్లో అయితే కొనసాగుతున్నాడు. అలాగే అఫీషియల్ ఓటింగ్లో కూడా కళ్యాణ్ పడాల టాప్ పొజిషన్లో కొనసాగుతుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇదే విధంగా కళ్యాణ్ పడాల టాప్ పొజిషన్లో కొనసాగితే 100% బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉందని చెప్పి మనకైతే అనిపిస్తుంది. ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. సో డబుల్ ఎలిమినేషన్ ఉంటే నా అనాలిసిస్ ప్రకారము సంజన, దివ్యానికి ఇద్దరు ఎలిమినేషన్ అవుతారు. మీ అనాలిసిస్ ప్రకారము డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరైతారో, సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరైతారు ఎలిమినేషన్ అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరైతారో, కళ్యాణ్ పడాల అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమానుయల్ అవుతారా, సో ఎవరైతారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వండి. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. నేనే మీ జ్ఞానేశ్వర్. ప్లీజ్ సపోర్ట్ చేస్తానని మనసారా కోరుకుంటూ ఉంటా. మరి జై హింద్.